అవుట్ ఆఫ్ నోవేర్ 2019 లో జోకర్ మూవీ రిలీజ్ అయింది అండ్ వితౌట్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ డబ్బింగ్ ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఇట్ లిటరలీ కలెక్టెడ్ $1 బిలియన్ అండ్ అలాగే జాకిన్ ఫీనిక్స్ హాస్ వన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్ ఫర్ జోకర్ రోల్. సో అన్నిటితో వారన్ బ్రదర్స్ చాలా ఇంట్రెస్ట్ తో జోకర్ 2 ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అండ్ హియర్ ఫైనల్లీ మనకి జోకర్ 2 ది అఫీషియల్ ట్రైలర్ అనేది వాళ్ళు రిలీజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ టీజర్ ట్రైలర్ రిలీజ్ అవుతుందని కూడా మనకి ఒక స్పెషల్ టీజర్ లాంటిది 30 సెకండ్స్ వీడియో అనేది రిలీజ్ చేశారు. ఇన్ విచ్ అజైలం లో ఉన్న ఓపెన్ గ్రౌండ్ లో వర్షంలో ఆథర్ ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. సో దాంట్లో ఒక సీక్వెన్స్ కవర్ చేశారు కానీ ఈ టీజర్ ట్రైలర్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బికాస్ దీని గురించి మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకే వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఫుల్ టైటిల్ వచ్చేసి జోకర్ 2 ఫిలియర్డో. అంటే ఫిలియర్డో వచ్చేసి ఒక ఫ్రెంచ్ ఫ్రేజ్ అండ్ దాని మీనింగ్ మ్యాడ్నెస్ ఆఫ్ 2. సో టైటిల్ తోనే దే ఆర్ క్లియర్లీ సేయింగ్ ఈ మూవీలో 2 క్రేజీ క్యారెక్టర్స్ అయిన హార్లీ క్విన్ అండ్ జోకర్ వీళ్ళిద్దరూ కలిసి చేయబోయే మ్యాడ్నెస్ ని మనం ఈ మూవీలో చూడబోతున్నాము. సో ఈ మూవీలో యాజ్ హార్లీ క్విన్ లేడీ గాగా ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ ఒక మ్యూజికల్ మూవీ. అంటే ఈ మూవీలో సాంగ్స్ అవి కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ రూమర్స్ ప్రకారం ఇంట్రో అవుట్రో అవన్నీ కలిపితే ఈ మూవీలో లిటరల్లీ 15 సాంగ్స్ దాకా ఉన్నాయి అంట. అండ్ అలాగే ఫస్ట్ మూవీ బడ్జెట్ వచ్చేసి 20 to 70 మిలియన్ అయితే ఈసారి ఈ మూవీ బడ్జెట్ ఈస్ లిటరల్లీ 200 మిలియన్ అండ్ ఆబ్వియస్లీ 1 బిలియన్ కలెక్ట్ చేసింది కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేశారు. ఇంకా టీజర్ ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ షాట్ లో మనం అక్కడ అజైలం లో ఉన్న ఆథర్ ని చూడొచ్చు అండ్ అక్కడ పోలీసులు అంటున్నారు ఏంటి ఆథర్ ఇవాళ మా కోసం ఏ జోకు లేదా అని. సో అదంతా చూస్తుంటే అదొక డైలీ ప్రాసెస్ ఇలా ఉంది దట్ ఆథర్ ని వాళ్ళు బయటకు తీసుకెళ్తాం అండ్ అక్కడ ఆథర్ బాగా నవ్వుకుంటాం ఆర్ ఎల్స్ ఆథర్ ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో అందుకే వాళ్ళు పనిష్మెంట్ వెళ్ళి తను అక్కడ తీసుకెళ్లి వర్షంలో నుంచోబెడుతున్నారు అండ్ తను అలా బయటకు తీసుకెళ్లే దారిలోనే ఫస్ట్ టైం ఐ థింక్ హార్లీ క్విన్ ని చూస్తాడు అండ్ దేర్ షీ వాస్ సింగింగ్ విత్ అదర్స్. సో యాక్చువల్లీ కామిక్స్ లో హార్లీ క్విన్ జోకర్ కి అసైన్ చేసిన డాక్టర్ బట్ లేటర్ ఆన్ తన హార్లీ క్విన్ కింద మారిద్ది అనుకోండి అది వేరే విషయం. బట్ ఐ థింక్ ఈ మూవీలో మనకి కొంచెం డిఫరెంట్ గా చూపిపోతున్నారు ఇన్ విచ్ హార్లీ క్విన్ కూడా వన్ ఆఫ్ ది పేషెంటే అనుకుంటా అండ్ ఐ థింక్ తన అజైలం కి యాజ్ అ రిహాబిటేషన్ సెంటర్ లాగా వచ్చింది అనుకుంటా బికాస్ తన చుట్టూ ఎవరు పోలీసులు లేరు అండ్ తన ఎవరు గార్డ్ చేయట్లేదు. సో మేబీ క్రైమ్ చేసి ఉండకపోవచ్చు బట్ తన మెంటల్ స్టెబిలిటీ మూలన ఈ అజైలం కి వచ్చి ఉండొచ్చు తను కూడా అండ్ దానికి జస్టిఫైడ్ గానే కొన్ని షార్ట్స్ అనేవి తర్వాత వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఆథర్ అంటాడు మ్యూజిక్ అనేది మనల్ని హీల్ చేసుకోవడానికి ఒక రకమైన టూల్ అని చెప్పి ఆథర్ అంటాడు అండ్ ఇంకోవైపు హార్లీ క్విన్ అంటుంది నేనేమీ నీలాగా పెద్దగా ఏమీ చేయలేదు నా లైఫ్ లో అని. సో ఇక్కడ జోకర్ సింగింగ్ షాట్ అనేది ఉంది దీని గురించి నెక్స్ట్ మాట్లాడతా. అంతకన్నా ముందు ఇక్కడ మనం హార్లీ క్విన్ అనే జోకర్ ని కలిసి అక్కడ అజైలం లో సమ్ కైండ్ ఆఫ్ మూవీ ఆర్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు బట్ హార్లీ క్విన్ తనతో మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలని అంటుంది అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో వీ కెన్ సీ బోత్ ఆఫ్ దెమ్ డాన్సింగ్. సో మేబీ ది మోస్ట్ పాసిబుల్ వే వచ్చేసి ఇక్కడ జోకర్ అండ్ హార్లీ క్విన్ ఇమాజిన్ చేసుకుంటున్నది అండ్ రియాలిటీని రెండింటిని స్విచ్ చేస్తూ మనకు చూపిస్తున్నారు. లైక్ వాళ్ళిద్దరూ ఒక కామన్ ప్లేస్ లో డాన్స్ చేస్తున్నా గానీ వాళ్ళిద్దరూ ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నారు అండ్ మనకి యాజ్ ఆడియన్స్ వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్న పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు అండ్ అందుకే మనం ఇక్కడ ఈ స్విచ్ అనేది చూడొచ్చు. మేబీ ఇదే రియల్ లొకేషన్ అయి ఉండొచ్చు వాళ్ళు పర్ఫార్మ్ చేస్తున్న డాన్స్ కి. సో అందుకే ట్రైలర్ లో మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ అది వాళ్ళ ఇమాజినేషన్ రియల్ గానే జరిగిందా ఈ రెండింటి మధ్యలో చాలా స్మార్ట్ గా స్విచ్ చేశారు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ సీన్స్ అన్ని వాళ్ళ ఇమాజినేషన్ అని నాకు గెస్. ఇన్ఫాక్ట్ ఆ జోకర్ సింగింగ్ సీన్ కూడా. అండ్ ఇక్కడ నాకు తెలుగు ట్రైలర్ లో నచ్చిన విషయం వచ్చేసి ఇక్కడ వీళ్ళు సాంగ్స్ ని ఇంగ్లీష్ లోనే ఉంచారు తెలుగులో డబ్ చేయలేదు అండ్ ఐ థింక్ అదే బెస్ట్ ఐడియా బికాస్ వాటిని కనుక తెలుగులో డబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ పోయి ఉండేది. అండ్ నెక్స్ట్ షాట్ లో ఆథర్ జోకర్ మేకప్ లో ఉన్న పరిగెత్తున్నాడు తన వెనకమాల ఎవరో సేమ్ జోకర్ మేకప్ తోనే చేస్తున్నారు. సో ఫస్ట్ పార్ట్ చూస్తుంటే మనకు తెలుసు చాలా మంది తను చూసి ఇన్స్పైర్ అయ్యారు క్లైమాక్స్ లో. సో మేబీ వాళ్ళు తన ఫాలోవర్స్ కాబట్టి తన ఎలా అయినా కలవాలని చెప్పి వాళ్ళు ఫాలో అవుతున్నారు బట్ స్టిల్ ఆథర్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటున్నాడు. సో మేబీ మై గెస్ ఈస్ వీళ్ళిద్దరూ అజైలం నుంచి తప్పించుకుని బయటకు వచ్చాక అక్కడ ఒక పబ్ ఉంది చూడండి దాని కిడ్నాప్ అక్కడ ఒక పబ్ ఉంది చూడండి దాన్ని వాళ్ళు హైజెక్ చేసి వాళ్ళకి నచ్చినట్టు అక్కడ మ్యూజిక్ అనేది ప్లే చేసి పర్ఫార్మెన్స్ అనేవి చేస్తున్నారు. కానీ లేటర్ ఆన్ మళ్ళీ అక్కడ వాళ్ళు జోకర్ ని పట్టుకుని జైల్లో పెట్టుంటారు అండ్ ఇంకోవైపు జోకర్ ని అక్కడే ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనం అక్కడ టీవీలో కూడా చూడొచ్చు ఆ ఇన్వెస్టిగేషన్ ని. అంటే దాని ఫస్ట్ పార్ట్ లో చేసిన పనుల వలన ఆర్ మేబీ ఇక్కడ కూడా అలాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు అండ్ అందుకే అక్కడ చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. కొంతమంది అక్కడ జోకర్ ని ఫ్రీ చేయాలని కొంతమంది అక్కడ జోకర్ కి పనిష్మెంట్ ఇవ్వాలని. అండ్ చెప్పే కదా మేబీ హార్లీ క్విన్ ఎలాంటి తప్పు చేసి ఉండదు జస్ట్ తన కండిషన్ వలన అజైలం కి వచ్చి ఉండిద్ది అండ్ అందుకే ఇక్కడ హార్లీ క్విన్ ని మళ్ళీ పట్టుకుని ఉండకపోవచ్చు. సో అందుకే తనైతే చాలా ఫ్రీగా పోలీసుల ముందు తిరుగుతుంది. ఇన్ఫాక్ట్ మేబీ ఆ కోర్ట్ సెషన్ కూడా తన కూడా వస్తుంది అనుకుంటా అండ్ లీక్స్ పిక్స్ ప్రకారం ఇక్కడ ఎవరో అరుస్తూ ఉంటే వాళ్ళకి తను డైరెక్ట్ గా కిస్ చేస్తుంది. నెక్స్ట్ మేబీ ఇంట్రాగేట్ చేస్తున్న వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుండొచ్చు దట్ అసలు ఆథర్ నెవర్ చేంజ్ చేశారని అండ్ వీ నో ది ఆన్సర్ దట్ హార్లీ క్విన్ మూలన తను చాలా చేంజ్ అయ్యాడని. అండ్ నెక్స్ట్ కొన్ని క్విక్ కట్స్ అనేవి చూడొచ్చు అండ్ వాటి గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఈ షాట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ చూడొచ్చు. సో మేబీ చెప్పా కదా అక్కడ ఉన్న పబ్ ని వాళ్ళు హైజాక్ చేసి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని. సో పోలీసులు అక్కడ అటాక్ చేసి ఉండొచ్చు అండ్ అక్కడ నుంచి ఆథర్ ని మళ్ళీ అజైలం కి తీసుకెళ్లి ఉండొచ్చు అండ్ లేటర్ వీ కెన్ సీ సమ్ క్రేజీ షాట్స్ ఆఫ్ వాకిన్ ఫీనిక్స్ అండ్ ఐ థింక్ మళ్ళీ ఈసారి కూడా తిన యాక్టింగ్ కి ఆస్కర్ కూడా రావచ్చేమో. అండ్ టీజర్ ట్రైలర్ క్లైమాక్స్ షాట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వేర్ హార్లీ క్విన్ అంటది ఐ వాంట్ టు సీ రియల్ యూ అండ్ తన లిప్స్టిక్ తో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాల్ మీద స్మైలీ ఫేస్ గీసిద్ది అండ్ మనం కరెక్ట్ గా ఆథర్ ని ఆ లిప్స్టిక్ అలైన్ అవుతా స్మైల్ చూడొచ్చు. సో ఆ సీన్ అయితే చూడడానికి
అమేజింగ్ గా ఉంది. అండ్ మేబీ చెప్పే కదా ఆథర్ ని మళ్ళీ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్తారని ఇంట్రాగేషన్ చేయడానికి. సో అక్కడ సీన్ ఇది అయ్యుండొచ్చు, వేర్ హార్లీ క్విన్ ఆథర్ ని కలవడానికి వచ్చింది అండ్ తనతో మాట్లాడుతుంది దట్ ఐ వాంట్ టు సీ రియల్ యూ అని. సో ఈ మూవీ ప్లాట్ అయితే కొంచెం పైన మనకి ఒక క్లారిటీ వచ్చింది. బట్ స్టిల్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ వాకింగ్ ఫినిక్స్ యాక్టింగ్ యాజ్ జోకర్. అండ్ నెక్స్ట్ ఆ లెవెల్ బ్యాడ్నెస్ కి లేడీ గాగా కనుక మ్యాచ్ చేసిద్దా లేదా అని. అండ్ అలాగే వీనో జోకర్ ఫస్ట్ పార్ట్ చూసాం కాబట్టి ఎంత క్రేజీగా ఉండిద్ది మూవీ అని. సో ఆ లెవెల్ ఆఫ్ క్రేజీనెస్ ఉంటే వితౌట్ ఎనీ డౌట్ మళ్ళీ ఈ మూవీ 1 బిలియన్ కలెక్ట్ చేసిన పెద్ద సర్ప్రైజ్ విషయం ఏమీ కాదు. బికాస్ ఈసారి లిటరలీ రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా డబ్ చేస్తున్నారు. సో ఇదేనా బ్రేక్ డౌన్ ఈ టీజర్ ట్రైలర్ మీద. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.